ఈరోజు ఖచ్చితంగా భారత్ అద్భుత విజయం కోసం ఒక తిరుపతిలో మేమే కాదు యావత్ క్రికెట్ ప్రేమికులు క్రీడా ప్రేమికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భారత విజయం సాధించాలని, హిస్టరీని రిపీట్ చేయాలి. హిస్టరీని రిపీట్ చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. తీన్మార్ అంటూ ముచ్చటగా 3వ కప్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి భారత జట్టుకు యావత్ క్రీడా ప్రేమికులంతా అండగా నిల్చున్నాం. ఇక్కడ మేము మా ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలతో మన జట్టుకి శక్తినివ్వాలని, మన జట్టుకి మంచి బుద్ధినివ్వాలని, టెన్షన్ పడకుండా, టెన్షన్ లేకుండా ప్రశాంతమైనటువంటి క్రికెట్ని ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 2 మ్యాచ్ల్లో సంజు శాంసన్ అన్నటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అద్భుతం. తను అనేటువంటి తీరు, ఏ విధంగా ఎంత ప్లెజెంట్ మైండ్తో తను బ్యాటింగ్ చేశాడో అది ఒక్కసారి యావత్ టీం మెంబర్స్ అందరూ చూసి ఒక్కసారి అర్థం చేసుకుంటే గన మన జట్టు 300 కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అంత స్ట్రాంగ్ ఉన్నటువంటి జట్టు మంది. ఫస్ట్ కానీ మనకు కానీ బ్యాటింగ్ వస్తే మినిమం 200 అయితే ఎటువంటి పరిస్థితులు తగ్గే అవకాశమే లేదు. 200 పైచిలకే కొడతారు. ఒకవేళ ఫస్ట్ ఫీల్డింగ్ వస్తే న్యూజిలాండ్ 180 లోపలే వాళ్ళని కట్టడి చేసి సునాయాసమైనటువంటి విజయాన్ని సాధిస్తాం. సూర్యకుమార్ యాదవ్ ఎంతో నిష్ఠగా తన బ్యాటింగ్, ఫీల్డింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు చూస్తున్నాడు, కానీ బ్యాటింగ్లో కొద్దిగా నిరాశపరుస్తున్నాడు. ఈ రోజు కన్నా సూర్యకుమార్కి అవకాశం వస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో స్కై బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఈరోజు చూపించబోతున్నాడు. మన సంజు శాంసన్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, ఈరోజు ఇద్దరి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి, నాకు తిలక్ వర్మ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఎటువంటి డోకా లేకుండా చాలా చక్కగా ఉంది. బౌలింగే కొంచెం నిరాశపరుస్తున్నారు. గత మ్యాచ్లో 250 కొట్టినా కానీ ఒక 246 పరుగుల దాకా వాళ్ళు ఇచ్చారు అని అంటే ఎంత టెన్షన్ పెట్టారో మన బౌలర్లు ఆలోచించాలి. ఒక్కసారి బౌలర్లు అందరూ కూడా బుమ్రాను చూడాలి. బుమ్రా ఏ విధంగా అయితే స్పాట్ను వేయాలని బౌలింగ్ చేస్తున్నప్పుడు తన విజన్ అంతా మన అర్జునుడికి ఏ విధంగా అయితే చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కన్ను కనపడుతుందో అదేవిధంగా బుమ్రాకి ఏ స్పాట్ వేయాలో ఖచ్చితంగా ఆ స్పాట్లో చూసి అర్జునులాగా బాణాలు సంధించినట్టు బంతిని సంధిస్తున్నాడు. తన బౌలింగ్ వల్లనే మనం సెమీస్లో గెలవగలిగాం. అదేవిధంగా ప్రతి హర్షదీప్ కావచ్చు, మిగతా బౌలర్లు అందరూ కూడా ఎక్కడ వేయాలి అని విజన్ దాని మీద ఉంటే స్పాట్ పైన ఎటువంటి పరిస్థితుల్లో బౌలింగ్లో తప్పులు వచ్చే ఇదే లేదు. ఖచ్చితమైనటువంటి బ్యాటింగ్తో ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని మనము ముచ్చటగా 3వసారి కప్పును అందుకోబోతున్నాం. భారత్ మాతాకే, భారత్ మాతాకే. T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ని ఎదుర్కోబోతున్న భారతదేశంలోని ఆటగాళ్ళందరూ సమిష్టి కృషితో, ఒత్తిడి లేకుండా, అవతలి టీం కూడా ప్రొఫెషనల్ టీమే, ఆర్డినరీ టీం కాదు. ప్లేయర్లు ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతల్ని బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ పటిష్టమైన ప్రతిభ కనబరిస్తే విజయం సునాయాసమవుతుంది. ప్రతి ఒక్క ప్లేయరు బాధ్యతాయుతంగా ఆడి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజేయాలి. ఈ విజయంతో ప్రపంచమంతా క్రికెట్కి ఇంకా కొన్ని లక్షల మంది అభిమానులు ఏర్పడేటట్టు, క్రికెట్కి మరింత ప్రాశస్త్యం పెరిగేటట్లుగా భారత ప్లేయర్లు ఆడి భారతదేశ కీర్తి ప్రతిష్టలని నిలిపి ఘన విజయం సాధించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఒక భారతీయుడిగా కోరుకుంటున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.